హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ నోనీస్ టేస్టీ ట్రీట్స్. ఈరోజు మన కిచెన్లో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలామంది మేము ట్రై చేసాం కానీ రెస్టారెంట్ స్టైల్లో మాకు రావట్లేదు అనుకుంటారు. నేను చెప్పినట్టు ఈ మెథడ్ ఫాలో అయ్యి చేయండి, మీకు ఖచ్చితంగా రెస్టారెంట్లో ఎలా ఉందో అదే టేస్ట్ వస్తుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను బటర్ వేసుకుని ఆనియన్స్, నేను ఇక్కడ 2 టమాటోస్ కట్ చేసి వేస్తున్నాను. కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, 1 స్పూన్ సాల్ట్, 3 చిల్లీస్ అండ్ ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసి 1 గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేస్తున్నాను. ఇవి మొత్తం మంచిగా కుక్ అవ్వాలి. చాలామంది ఇవి ఆయిల్లో ఆర్ బటర్ వేసి ఫ్రై చేసేసి మిక్సీ వేసేస్తారు. ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. రెస్టారెంట్ స్టైల్ అంటే ఇట్లా వాటర్ వేసి దాన్ని బాయిల్ చేస్తారు. ఆనియన్స్ అండ్ టొమాటోస్ నీట్గా కుక్ అయ్యి ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్సీ వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుందాం. నెక్స్ట్ కడాయి పెట్టి బటర్ యాడ్ చేస్తున్నాను. కారం కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే మనకి రెస్టారెంట్ స్టైల్ అంటే అంత స్పైసీగా ఉండదు. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి నీట్గా మిక్స్ చేస్తున్నాను కారం కలిసేటట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా యాడ్ చేసి నీట్గా మిక్స్ చేస్తున్నాను. మసాలా మొత్తం గ్రేవీకి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేయండి దాన్ని. నెక్స్ట్ నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసి మొత్తం మిక్స్ చేయండి. వాటర్ వేసిన తర్వాత మొత్తం బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేటప్పుడు మనకి పైన నురగలాగా వస్తుంది చూడండి, ఈ నురగని తీసేయండి. మనకి గ్రేవీ అప్పుడు థిక్గా నీట్గా బాగుంటుంది. ఇప్పుడు నేను పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ని కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్గానే కట్ చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్ అన్నాం కాబట్టి రెస్టారెంట్ స్టైల్లో క్యూబ్స్ కొంచెం పెద్దగానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇది మ్యాండేటరీ, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాలో ఖచ్చితంగా ఈ కసూరి మేతి యూస్ చేస్తారు. డైరెక్ట్గా వేసేయకుండా నేను ఇక్కడ చూపించినట్టు స్మాష్ చేసి వేసి మొత్తం మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నేను 1 స్పూన్ పంచదార వేస్తున్నా. మీరు విన్నది కరెక్టే, పంచదార వేయాలి. రెస్టారెంట్స్లో పంచదార వేస్తారు, అందుకే మనకి కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేసి మొత్తం నీట్గా మిక్స్ చేశాను. అండ్ 3/4 బౌల్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను. ఇది ఆల్మోస్ట్ ఒక 80 గ్రామ్స్ ఉండొచ్చు. ఫ్రెష్ క్రీమ్ ఫైనల్లోనే వేయాలి, ఎందుకంటే ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచితే ఆయిల్ లాగా పైకి తేలుతుంది. సో ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత 2 or 3 మినిట్స్ కన్నా ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచకూడదు. సో నేను ఫైనల్లోనే వేశాను. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయింది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.